వ్యక్తిగత జీవితాలు మన ప్రొఫెషన్ మీద ఎట్లాంటి ప్రభావం చూపెడుతుంది, అదే సందర్భంలో వ్యక్తిగత జీవితం మెరుగుపడితే ఏ విధంగా ఉంటుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం దినేష్ కార్తిక్ ఉదంతం. సరిగ్గా చెప్పాలంటే పెళ్ళి ప్రేమ అన్నటువంటి దాని చుట్టూ సాగేటటువంటి వ్యవహారం. దీని మీద ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. దినేష్ కార్తిక్ ఒక స్త్రీ ఒక స్నేహితుడు మోసం చేస్తే మరొక స్త్రీ వలన ఆకాశానికి ఎదిగాడు. ఎవరో నిన్ను కింద పడేస్తే నువ్వెలా ఓడిపోయినట్టు? మరణం వరకు పోరాడుతూనే ఉండాలి, చివరకు కర్మఫలంగా భావించాలి. అందరికీ సమయం వస్తుంది, ఓపిక పట్టండి. సంవత్సరం 2004 భారత క్రికెట్ జట్టులో దినేష్ కార్తిక్ అనే యువ వికెట్ కీపర్ ఆరంగేటం చేశాడు. ఆయన క్రికెట్ జీవితం వేగం పుంజుకుని గాడిలో పడింది. తర్వాత 2007లో తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితా వంజారాను వివాహం చేసుకున్నాడు. దినేష్ మరియు నిఖితా తమ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉండేవారు. రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టుకు కూడా దినేష్ కెప్టెన్గా ఉండేవాడు. అతని స్నేహితుడు తమిళనాడు జట్టు ఓపెనర్. అతను తర్వాత భారత్ జట్టులో భాగం అయ్యాడు. అతనే మురళీ విజయ్. అలా అనుకోకుండా ఒకరోజు నిఖిత దినేష్ కార్తిక్ తోటి ఆటగాడు మురళీ విజయ్ని కలిపిసింది. నిఖితకు మురళీ విజయ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఈ విషయాన్ని అమాయక స్వభావం దినేష్ కార్తిక్ గుర్తించలేకపోయాడు. నిఖిత మరియు మురళీ మధ్య సాన్నిహిత్యం పెరగడం ప్రారంభించింది మరియు తక్కువ కాలంలో వాళ్ళ అనుబంధం ప్రారంభమైంది. ఇద్దరూ బహిరంగంగా కలవడం ప్రారంభించారు. మురళీ విజయ్ తన కెప్టెన్ దినేష్ భార్య నిఖితతో ప్రేమలో ఉన్నాడని దినేష్ కార్తిక్తో పాటు తమిళనాడు టీం మొత్తానికి తెలిసింది. ఆ పైన 2019 సంవత్సరం వచ్చింది. నిఖిత గర్భవతి అయింది. అయితే ఈ చిన్నారి మురళీ విజయ్ వారసత్వమేనని దినేష్ కార్తిక్ విరుచుకుపడ్డాడు. కొన్ని రోజులకు అతను నిఖితతో విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న మరుసటి రోజు నిఖిత మురళీ విజయ్ని పెళ్లి చేసుకుంది. కేవలం 3 నెలల తర్వాత వాళ్ళకు బిడ్డ పుట్టింది. దినేష్ కార్తిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దీంతో మానసిక అస్వస్థతకు గురయ్యాడు. తన భార్య స్నేహితుడు మురళీ చేసిన ఈ మోసాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేకపోయాడు. తాగడం అలవాటైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం సేవించడం మొదలుపెట్టాడు. దేవదాసులో మారిపోయాడు. దీంతో అతన్ని భారత్ జట్టు నుంచి తప్పించారు. తర్వాత రంజీ ట్రోఫీలోనూ విఫలమయ్యాడు. తమిళనాడు జట్టు కెప్టెన్సీ అతనికి దూరమైంది. ఇక మురళీ విజయ్ని కెప్టెన్గా నియమించారు. వైఫల్యాల కాలం ఇక్కడితో ఆగలేదు. ఐపీఎల్లో జట్టు కూడా చోటు ఇవ్వలేదు. జిమ్కి వెళ్లడం మానేశాడు. ఆఖరికి దినేష్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అతను ఆత్మహత్య గురించి కూడా ఆలోచన చేయడం ప్రారంభించాడు. తర్వాత రోజు జిమ్లోని అతని ట్రైనర్ అతని ఇంటికి వచ్చాడు. అతను దినేష్ కార్తిక్ను దారుణమైన స్థితిలో చూసి పట్టుకుని నేరుగా జిమ్కి తీసుకెళ్ళాడు. కార్తిక్ నిరాకరించాడు. కానీ అతని ట్రైనర్ అతని మాట వినలేదు. భారత్ స్క్వాష్ మహిళల ఛాంపియన్ దీపికా పల్లికల్ కూడా ఇదే జిమ్కి వచ్చేవారు. దినేష్ కార్తిక్ పరిస్థితి చూసిన ఆమె ట్రైనర్తో కలిసి దినేష్ కార్తిక్ కౌన్సిలింగ్ ప్రారంభించారు. ట్రైనర్ మరియు దీపికల కష్టానికి ఫలితం దక్కడం ప్రారంభమైంది. అప్పుడు దినేష్ కార్తిక్ మెరుగ్గా ఉన్నాడు. మరోవైపు మురళీ విజయ్ ఆట అంతకంతకు దిగజారడం బిగినైంది. ఇక్కడ మురళీ విజయ్ని భారత్ జట్టు నుంచి తప్పించారు. తర్వాత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతని పేలవమైన ఫామ్ కారణంగా ఇంటి దారి చూపించింది. మరోవైపు దీపికా పల్లికల్ మద్దతు దినేష్ కార్తిక్ నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. దాని ప్రభావం చూపడం ప్రారంభించింది. మరియు దినేష్ కార్తిక్ దేశవాళీ క్రికెట్లో భారీ స్కోర్లు చేయడం ప్రారంభించాడు. త్వరగానే అతను ఐపీఎల్కి ఎంపికయ్యాడు. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా నియమించబడ్డాడు. అతను దీపికా పల్లికల్కి చాలా దగ్గర అయ్యాడు. కొన్నాళ్ళకు దీపికను పెళ్ళాడాడు. క్రికెట్ వయసు ప్రకారం దినేష్ ఇప్పుడు పెద్దోడు. క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ అతని భార్య దీపికా పల్లికల్ గర్భవతి అయ్యి కాలువలకు జన్మనిచ్చింది. దీపికా స్క్వాష్ ఆడడం కూడా ఆగిపోయింది. దీపికా మరియు దినేష్ కార్తిక్ తమ పోయస్ గార్డెన్ చెన్నైలోని ఎలైట్ ఏరియాలో బంగ్లాగా ఉండాలని కోరుకున్నారు. 2021లో చెన్నైలోని అదే ప్రాంతంలో రాజభవన గృహాన్ని కొనుగోలు చేయమని అతనికి ఆఫర్ వచ్చింది. కొనాలని దినేష్ నిర్ణయించుకున్నాడు. దీపికా మరియు దినేష్ ఇద్దరు దాదాపుగా క్రీడా ప్రపంచానికి దూరంగా ఉన్నప్పుడు ఇంత ఖరీదైన ఒప్పందాన్ని ఎలా పూర్తి చేస్తారని అందరూ ఆశ్చర్యపోయారు. మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ నుండి వికెట్ కీపర్గా అతన్ని తిరిగి జట్టులోకి చూడాలని కోరుకుంటున్నట్టు దినేష్ సమాచారం అందుకున్నాడు. 2022 ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. అయితే ఈసారి చెన్నైకి బదులుగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు అతను కొనుగోలు చేసింది. దినేష్ భార్య దీపికా కూడా ఆడటం ప్రారంభించింది. మళ్ళీ వాళ్ళ కవలలు పుట్టిన 6 నెలలకే ఆమె గ్లాస్గో సిటీలోని స్క్వాష్ జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో మిక్స్డ్ డబుల్ మహిళల డబుల్స్ టైటిల్ని గెలుచుకుంది. ఆమె భాగస్వామి జోష్నా పునప్ప. దినేష్ కార్తిక్ కూడా తన భార్య విజయంతో ఆనందపరవశుడయ్యాడు మరియు కొత్త జట్టులో చేరాడు. మరియు అతను 2022 ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేయడం ప్రారంభించాడు. ఒకదాని తర్వాత ఒకటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. మరోవైపున అతడు ఈ ఐపీఎల్లో ఒక అతిపెద్ద ఫినిషర్గా పరిగణించబడ్డాడు. అంతకుముందు రోజు జరిగిన మ్యాచ్లో 8 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిశాక దినేష్ డ్రెస్సింగ్ రూమ్కి చేరుకోగానే విరాట్ కోహ్లీ వంగి గౌరవించాడు. నేడు భారత్ T20 జట్టులోకి వచ్చిన అతిపెద్ద పోటీదారుగా దినేష్ కార్తిక్ నిలిచాడు. 37 ఏళ్ల వయసులో ఏడాది ఐపీఎల్లో అత్యంత విలువైన ఆటగాడిగా దినేష్ కార్తిక్ నిలిచాడు. ఈయన విజయ్ కాదు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. పడిపోయినటువంటి తర్వాత లేవటం ఎలాగో కార్తిక్ జీవితం మనకు చెప్తుంది. ఎల్లప్పుడూ ఓపిక పట్టండి, పరిస్థితితో పోరాడుతూ ఉండండి. మీరు తప్పకుండా మీ గమ్యాన్ని చేరుకుంటారని చెప్తున్నారు.